वो रेड मार्क्स दिखे तो फाइल कर देता हूँ, एफआईआर कर देते। हाँ, समझ में आया। आपका सेहत के लिए अच्छा है ना। हाँ, क्या वाटर का है ना। अभी अभी चल रहा है ना ट्रैफिक, फिर भी रोड पे आ रहा क्यों? तो बाहर का गाड़ी अभी आपकी जिम्मेदारी। पुनः आए तो आपको नहीं करने देता हूँ। तो अभी परसों देंगे, इश्यू होगा तो मान लिए बैठा लेगा के मान लिए आजकल में केस चल रहा है ऑलरेडी। खराब उड़ गए बस गाड़ियां नंबर लगा उड़ के बोले అలా రానియకుండా మనం కూడా वो 7 सीटर्स है। चलाना था आपको, हाँ ले लिया, छोड़ के घर पे छोड़ के आया बोले तो नहीं, और अंदर साइड निकाल दो, यही डालो अच्छा रहता। हम भी ये ड्रेस रहे तो रोड पे टायर नहीं देते, ड्रेस नहीं रहे तो ऑटो स्टैंड पे भी नहीं रखने देते, ऑटो स्टैंड पे नहीं रखने देते। खुला खुला बोल रहा हूँ, ऑटो स्टैंड पे विदाउट यूनिफॉर्म नहीं रखने देते। क्लियर है? नहीं रजिस्ट्रेशन हैदराबाद का है, बाहर डिस्ट्रिक्ट का है, डिस्ट्रिक्ट का है। नोट करके दे दो आपको, अदर डिस्ट्रिक्ट ना कर लो। इधर ఆసిఫ్ నగర్ ట్రాఫిక్ పిఎస్ లిమిట్స్ లో ఈ రోజు ఒక 20 మెంబర్స్ కి ఆటో డ్రైవర్స్ కోసం 20 యూనిఫామ్స్, కాకి యూనిఫామ్స్ ఇవ్వడం అయింది. వాళ్ళ ఐడెంటిటీ కోసం ఆటో స్టాండ్స్ లో ఎక్కడైతే వీళ్ళు ఆటోస్ పెట్టుకుంటారో ఆటో యూనిఫామ్ లేకపోతే ఆటో డ్రైవర్ అనే ఐడెంటిటీ ఉండట్లేదు వాళ్ళకి. అండ్ ఈ యూనిఫామ్ వేసుకోవడం వల్ల పబ్లిక్ ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గరకు వచ్చి ఆటో రైడ్ అడగడానికి స్కోప్ ఉంటుంది. అండ్ ఇంకొకటి వాళ్ళ మీద నమ్మకం, ఆటో డ్రైవర్స్ యూనిఫామ్ చూస్తే ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది పబ్లిక్లో. దానికోసము వాళ్ళని యూనిఫామ్ వేసుకోవడం కోసం ఎంకరేజ్ చేస్తున్నాము. అట్లానే 4 పిఎస్లు ఉన్నాయి నా లిమిట్స్లో, ఆ 4 పిఎస్ లిమిట్స్లో 20 ఆటో డ్రైవర్స్కి యూనిఫామ్ వేయడం జరిగింది. ఇంకా మిగతా ఆటో డ్రైవర్స్ కూడా వాళ్ళు ఓన్గా సెల్ఫ్ డిసిప్లిన్ రావడం కోసం వాళ్ళనే కొనుక్కొని వేసుకోమని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నాము. అట్లాగే ఎంబీ యాక్ట్లో మాకు ఒకటి వితౌట్ యూనిఫామ్ ఫైన్ ఒకటి ఉంది చాలాను, అది కూడా ఇంపోజ్ చేసి వాళ్ళని యూనిఫామ్ వేసుకునేటట్టు ఎంకరేజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.